అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తులసిరెడ్డి గారు. అంటే కేరళ వరకు నెక్ టు నెక్ ఉంది. ఇప్పుడు చూస్తే అంటే ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ కాబట్టి మనం దీని గురించి కన్క్లూజన్ రాలేము. కానీ దాని ప్రకారం మనము విశ్లేషిస్తే కేరళలో నెక్ టు నెక్ ఉంది ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య. తర్వాత తమిళనాడులో పోస్టల్ బ్యాలెట్ చూస్తే హంగ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ వరకే హంగ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. వెస్ట్ బెంగాల్లో మళ్ళా నెక్ టు నెక్ ఉంది. అస్సాంలో క్లీన్ బీజేపీకి ఉంది. మరి పుదుచ్చేరి పెద్దగా మరి చూపించడం లేదు. కాబట్టి ప్రస్తుతానికి పోస్టల్ వరకు చూస్తే తమిళనాడు హంగ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. విజయను మామూలుగా అనుకునే దానికంటే కొంత విజయ్కు ఎక్కువగానే ఓట్లు వస్తాయి, సీట్లు వస్తున్నాయేమో అనిపిస్తుంది. కాబట్టి అతనికి సీట్లు పెరిగే కొద్దీ హంగ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది తమిళనాడు గురించి చాలా ఆశ్చర్యకరంగా. విజయ్ కింగ్ మేకర్ అవుతాడని అనుకోవచ్చా సార్ తమిళనాడు రాజకీయాల్లో? ఏం కింగ్ అనే కావచ్చు. ఇప్పుడు సో కింగ్ అయితే ఇది ఒక చరిత్ర అనుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 9 నెలల్లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వస్తే 6 నెలల్లో విజయ్ అద్భుతాలు సృష్టిస్తే ఇది దేశంలో మరొక చరిత్ర అనుకోవాలి కదా సార్. అంటే తెలుగుదేశం పార్టీకి ఆయన 294, 201 వచ్చాయి 9 నెలల్లోనే పూర్తిగా. కానీ ఇక్కడ సొంతంగా కాదు కాబట్టి ఇప్పటికైనా మీరు చెప్పినట్టు కింగ్ మేకర్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కింగ్ కంటే కూడా. కానీ కింగ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఆఫర్ ఇవ్వచ్చు. వాళ్ళు ఆఫర్ ఇచ్చినప్పుడు డిఎంకేలు ఆఫర్ ఇవ్వచ్చు. కాబట్టి రెండింటికి అవకాశం ఉంది. కొద్ది సీటు ప్రస్తుతానికి వచ్చేసి ఓన్లీ పోస్టల్ బ్యాలెట్స్ ప్రకారమే మనం మిగతా వచ్చేసి చెప్పలేం. కానీ పోస్టల్ బ్యాలెట్స్ ప్రకారంగా మనము ప్రభుత్వ ఉద్యోగుల ఆలోచన ధోరణి వేరుగా ఉంటుంది, ప్రజల ఆలోచన వేరుగా ఉంటుంది. జనరల్ గా ప్రభుత్వ ఉద్యోగులు జనరల్ గా గవర్నమెంట్ కి యాంటీగా ఉంటారు. కాబట్టి మనము వాళ్ళ దాన్ని బట్టి మనము కన్క్లూజన్ రాలేము. నాకు కొద్దిగా గంట పోవాలా. కానీ ప్రస్తుతానికి అదే ఉంది కాబట్టి మన ముందర దాన్ని బట్టి విశ్లేషిస్తే వెస్ట్ బెంగాల్ నెక్ టు నెక్, అస్సాం క్లీన్ బీజేపీకి, తర్వాత కేరళ నెక్ టు నెక్, తమిళనాడు హంగ్. ఇది ఓవరాల్ గా పరిస్థితి కనపడతా ఉంది. రైట్, 1 by 1 మాట్లాడదాం సార్. మనతోటి రామ్నాథ్ గారు ఉన్నారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. రామ్నాథ్ గారు, ప్రధాన